ఓం గణపతయే నమః. ఓం వాస్తు బ్రహ్మణే నమః. ఈ వీడియోలో పైపు ఎక్కడ తీయించాలి, గృహావరణలో పైపు ఏ దిశలో ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ తీయించాలి, నుయ్య బావి ఎక్కడ ఉండాలనేది చూద్దాం. ముందుగా పైపు బావి బోరు ఇంటికి ఏ దిశలో ఉండాలి అంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్య భాగంలో కానీ పైప్ అనేది ఉండాలి. బావి కానీ పైపు కానీ బోరు కానీ అది ఎలాగా ఏంటనేది ఇప్పుడు మీకు ఏ దిశలో పైపు లేదా సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలి. ఇవి దిశలు, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది గృహావరణ, ఇది స్థలం. పైపు ఏ దిశలో ఉండాలి? తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్య భాగంలో. తూర్పు సరిహద్దు ఇంటికి, ఇది ఉత్తర సరిహద్దు. ఈ సరిహద్దును రెండు భాగాలుగా చేయాలి. ఈ ఉత్తర సరిహద్దును కూడా రెండు భాగాలుగా విభజించాలి. తూర్పు ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం ఇది అవుతుంది, ఈ భాగం. ఉత్తర ఈశాన్యం ఈ భాగం అవుతుంది. గృహానికి బావి కానీ పైపు కానీ బోరు కానీ సంపు, నీటి సంపు వేయించుకోవాలి అంటే ఈ దిశల్లో వేయించుకోవాలి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ వేయించుకోవచ్చు. ఈశాన్య భాగానికి వచ్చేటట్టుగా పైపు అనేది బోర్ అనేది. చాలామంది కొద్దిమందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం నేను చెప్పిన ఏదో ఆశ్చర్యంగా చూడవచ్చు, పడమరలో కూడా ఈ బావి ఈ బోర్ అనేది తీయించుకోవచ్చు. ఈ భాగంలో ఇదేమిటంటే వాస్తుకు విరుద్ధం అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అయితే వాస్తుకు విరుద్ధం కాదు. కాళిదాసు, కృష్ణ వాస్తుకర్త వీళ్ళందరూ కూడా దీనిని అంగీకరించారు. ఈ పడమర అనేది వరుణస్థానం. వరుణస్థానంలో బావి కానీ పైపు కానీ తీయించుకోవచ్చు. అయితే తూర్పుకి అర్ధభాగం నుంచి ఉండాలి. ఈ తూర్పుకి అర్ధభాగం నుంచి పైకి ఉండాలి. ఎక్కువ శాతం ఏమిటంటే ఈశాన్య భాగంలోనే తీస్తారు కాబట్టి ఆ విధంగా ఇది కూడా ఉందనేటటువంటిది నేను కూడా. ఈ కోణం, ఈ ఇంటి కోణానికి ఈ ప్రహారీ గోడ కోణానికి ఇది ఏదైతే నేను మార్కు పెట్టానో ఈ మార్కు మీదకి రాకుండా చూసుకోవాలి. అది బావైనా, ప్రహారీ గోడ లోపలికి వెళ్ళిపోవడం కానీ, ప్రహారీ గోడ బావి మించి వెళ్ళడం కానీ, ఈ బావి మీద ఏదైనా ఆచ్ఛాదన ఉండడం కానీ ఇవన్నీ కూడా సింహద్వారానికి ఎదురుగా ఈ బావి కానీ పైపు కానీ ఈ నీటి సంపు కానీ ఈ నీటి తొట్లు కానీ రాకుండా చూసుకోవాలి. అంటే దీనికి ఎదురుగా సింహద్వారానికి ఎదురుగా ఇక్కడ ద్వారానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి. ఈ పైపు కానీ బావి కానీ నీటి సంపు కానీ. ఈ పైపు బావి అనేది తెలుసుకున్నాం, ఎక్కడ తీయించాలి, ఇంటికి ఏ భాగంలో ఉండాలనేది. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఆ సెప్టిక్ ట్యాంక్ నుయ్యి మనం ఎక్కడ తీయించాలి. ఇది ఎప్పుడు కూడా తూర్పు ఆగ్నేయానికి కానీ ఉత్తర వాయువ్యానికి కానీ ఉండేలా చూసుకోవాలి. తూర్పు ఆగ్నేయం అంటే మనకి ఈ భాగం వస్తుంది. ఈ తూర్పు ఆగ్నేయ భాగంలో ఇక్కడ కానీ, ఉత్తర వాయువ్యం అంటే ఈ భాగం కానీ తీసుకోవాలి. ఆ భాగాల్లోనే సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ కానీ వచ్చేలా. ఇది కూడా మరీ మూలకు వెళ్ళిపోకూడదు. ఈ సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఈ ఆగ్నేయం మూలకు మరీ ఈ మూలకు రాకూడదు. అలాగే ఈ వాయువ్యం మూలకంటూ ఈ సెప్టిక్ ట్యాంక్ రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకొక పాయింట్ ఉంది. చాలామంది ఒక్కొక్కసారి ఇక్కడ కోస్ అనేది వస్తుంది, స్థలం ఇలా ఈ విధంగా కోస్ అనేది వస్తుంది, ఇక్కడ కూడా కోస్ అనేది వస్తుంది. ఈ కోసు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది కూడా మనదే కదా, కోసులో పోవడం ఎందుకు అని చెప్పేసి ఈ బావి తీసుకెళ్ళి ఇక్కడ తీస్తారు. నేను అనుభవంలో చాలామంది విధంగా తీయించుకోవడం ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా తీయించడం కూడా ఈ దిశ పెరిగినట్టు అవుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడూ కూడా ఈ ప్రహారీకి లోపల ఉండేటట్టుగానే ఈ సెప్టిక్ ట్యాంకు అనేది కూడా ఈ కోణాల్లో పడకుండా ఇక ఇంటికి గుమ్మానికి ఎదురుగా రాకుండా జాగ్రత్తలు తీసుకుని సెప్టిక్ ట్యాంకు, ఈ బావి, ఈ పైపు ఇవన్నీ కూడా తీసుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ ఈ భాగాల్లో ఉండాలి, ఆగ్నేయం కానీ వాయువ్య భాగంలో కానీ. ఈశాన్య భాగానికి వచ్చేటట్టుగా పైపు అనేది తీయించుకోవాలి. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడా. ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వాస్తు సంబంధంగా ఏదైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎండ్ల ప్లాన్లకు కానీ వాస్తు చూడటానికి కానీ వాస్తు సంబంధ సమస్యలు
వాస్తు సంబంధ విషయాలు తెలుసుకోవడానికి కానీ మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబరు ఈ వీడియోలో ఇక్కడ ఇస్తాం స్క్రీన్ మీద. మరొక వీడియోలో మరలా కలుద్దాం.